ఇప్పుడు ఆయన ఎవరో మాకు తెలవదు. మా ఊరికి వచ్చి మాకు నీళ్లు సరఫరా చేశాడు ఆయన. ఆయనకు ఓటు ఇవ్వకపోతే మేము మనుషులమే కాదు ఇప్పుడు అసలు. అది మాకు మనిషి జలమే లేదు ఆయనకు కానీ ఇకపోతే ఎత్తులేలే మాకేమి లేకుంటేనే చేశాడు. ఇప్పుడు ఆయన నిలబడ్డప్పుడు మేము చేయొద్దా ఇంకా? అంతే, న్యాయాన్ని గెలిపిస్తాం, సైకిల్కే వేస్తాం. అందులో కొత్తగా వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి పార్టీ పరంగా కానీ గుడ్ విల్ చాలా ఉంది కాబట్టి తెలుగుదేశంలోకి కొత్తగా వచ్చినా సరే ఆమెకి మద్దతు ఎక్కువగా తెలుపుతున్నారు. వాళ్ళు రాజకీయంలోకి అడుగుపెట్టింది సేవా దృక్పథంతో, అంటే డబ్బు ఆశించాల్సింది కాదు. వాళ్ళకి చాలా డబ్బు ఉంది, చాలా వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా ప్లాట్ఫారం ఎంచుకొని సేవ చేసేదానికి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకి ఇద్దరికి వేస్తా, భార్య భర్తకి. నమస్తే, మీ పేరేనా? వెంకటేశ్వర గారు, బాగున్నారా? మీ కోవూరు నియోజకవర్గం నుంచి ఈసారి ఏం పార్టీ గెలిచే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీ కలుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే చాలా వాళ్ళలో చాలా వ్యతిరేకత ఉంది. ఇటీవల కూడా ఈ జనాలు కూడా వాళ్ళ మీద విసిగిపోంటారు కొన్ని కార్యక్రమాల వల్ల. వాళ్ళు చేసిన కార్యక్రమాల వల్ల వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ ఏది అది చేసాం ఇది చేసాం అది చేసాం గొప్పలు చెప్పుకుంటారు, కానీ అది జనాల్లోకి పాతుకుపోయే పని కదా. అది కేవలం ఏంటంటే మన జనాల నాడి వాళ్ళు పట్టుకోవాలా. ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళ నాడి పట్టుకొని పోతున్నాం కాబట్టి వాళ్ళు మన పక్కకే వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోవూరులో గెలుస్తుంది మీరు తప్పనిసరి. ఓకే, కోవూరులో తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అవును. సో ఆవిడ రాక మీ పార్టీ బలాన్ని మరింత పెంచింది. మరింత పెంచింది కూడా పెంచింది. బీపీఆర్ గారు రాక నెల్లూరు జిల్లాలోని పార్టీ నెల్లూరు జిల్లాలోనే కొంతమంది ఇటు జంప్ అయ్యేసి మాకు చేస్తున్నారు. సరే వెంకటేశ్వర గారు, మీరు చెప్పండి, అంటే కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విజయం ఖాయం అంటారు. గంగపట్నం గ్రామంలో నుంచి ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయి? మాకే తెలుగుదేశానికి పడతాయి. తెలుగుదేశానికి ఖచ్చితంగా. ఓకే, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధిస్తే మీ కోవూరు బాగా డెవలప్ అవుతుంది. డెవలప్ అవుతుందని ఆయన చెప్పాడు, బల్ల గుద్ది చెప్పారు. ఒక మీటింగ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే చెప్పారు. నేనేందో నాకు ఆల్రెడీ నేను ప్రజాసేవకుడిని, నేను సంఘంలో అంత ప్రతి కార్యక్రమాలు చేస్తున్నాను. గెలిచిన తర్వాత చేసి చూపిస్తా, చూడండి 5 సంవత్సరాలు గెలిపించండి మమ్మల్ని ఇద్దరిని అని చెప్పాడు ఆయన, మాట ఇచ్చినాడు. ఓకే, సామాన్య ప్రజలు ఆయన మాట పట్ల ఏమని ఆలోచన? అందరు బాగా స్పందించారు ఆయన మాటల వల్ల. మంచి స్పందన వచ్చింది ఆయన చెప్పటం. అందరూ జనాల్లో కూడా కొద్దిగా స్పందన బాగుంది. మే 13 జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం ఖాయమని డిసైడ్ కరెక్ట్. మీరైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విజయం కోసం గట్టిగా పనిచేస్తున్నాం. 40 రోజులు ఎలక్షన్ రాబోతుంది. ఈసారి ఏ పార్టీకి వేస్తారమ్మా? తెలుగుదేశానికి వేస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున మీ కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, తెలుసా? తిరుగుతున్నారా? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఇప్పుడు కలిసారమ్మా? కలవల పోతాం, ఇంకా 2 రోజుల్లో పోతాం. అడగ కూడా పోతారా? మీ సాటి మహిళ కోవూరు నుంచి పోటీ చేస్తుంది, మీకు సంతోషమేనా? మాకు సంతోషమే, ఎందుకంటే మీరు ఆడవారు, ఆమె ఆడవారు కాబట్టి. ఓకే, మొత్తానికి మీ ఆడవాళ్ళ మద్దతు అంతా కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఉంటారు. అనుకుంటున్నారు. ఎంపీగా వారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బీపీఆర్ ఆయన పోటీ చేయబోతున్నారు. ఆయన గురించి తెలుసమ్మా మీకు? మాకు తెలియదు, కానీ మాకు నీళ్ళ ట్యాంక్ కూడా అప్పుడు ఆయనే మాకు ఇచ్చింది. ఆయన పదంలో ఏం లేడు, అంటే మా ఊరికి ఆయన మేలు చేసాడు. ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టించడం ఆయన? ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ అక్కడ బట్టిలా పెద్దదా ఆయనే మాకు పెట్టించింది. అంటే ప్రజెంట్ ఇక్కడ తాగే నీళ్ళని కూడా ఆయన ఇచ్చిన నీళ్ళేనా? అవునా? ఆయన ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ కి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయనకి ఓటేస్తారమ్మా? అంటే ప్రతి ఒక్కరు 2 ఓట్లు వేయాలి. ఒక ఓటు ప్రశాంత్ రెడ్డి గారికి, ఒక ఓటు ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద వేయాలి. వేస్తారా? ఏ గుర్తుకి వేస్తారమ్మా? సైకిల్ కే. అంతేనా? మీరు చెప్తుంది ఇందాక. ఇప్పుడు ఆయన ఎవరో మాకు తెలవదు. మా ఊరికి వచ్చి మాకు నీళ్లు సరఫరా చేశాడు ఆయన. ఆయనకు ఓటు ఇవ్వకపోతే మేము మనుషులమే కాదు ఇప్పుడు అసలు. అది మాకు మనిషి జలమే లేదు ఆయనకు కానీ ఇకపోతే ఎత్తులేలే మాకేమి లేకుంటేనే చేశాడు. ఇప్పుడు ఆయన నిలబడ్డప్పుడు మేము చేయొద్దా ఇంకా? అంతే, న్యాయాన్ని గెలిపిస్తాం, సైకిల్కే వేస్తాం. మీ పేరేం పేరు? పెద్దయినా? నా పేరు లక్షయ్య, తాటిపల్లి లక్షయ్య. లక్షయ్య, బాగున్నారా? బాగున్నాం సార్. ఓకే, మీరే గుర్తుకేస్తారు రేపు రాబోయే ఎలక్షన్ కి? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వేయాలన్నా. చంద్రబాబు నాయుడు గారికి? నాన్ను పచ్చి కాంగ్రెస్ మనిషి, ఇందిరా కాంగ్రెస్ మనిషి నేను. మగా తల్లి ఇందిరా గాంధీ మాకు ఇల్లు ఇచ్చి
అన్ని ఇచ్చింది. ఆమె లేదు కాబట్టి ఇప్పుడు అదే తెలుగుదేశం మళ్ళీ మారాలని మారాలన్నారు. పోయినసారి జగన్ కేసారా? వేశారు, చూసాము. ఇప్పుడు మారాల, ప్రభుత్వం మారుతుండాలి సార్. అవునా? ప్రభుత్వం మారితేనే ప్రాంతం డెవలప్ అవుతుంది. ఓకే, మీ కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు. మేడం గారికి ఓట్లు వేస్తాం. సైకిల్ గుర్తు తరఫున. సైకిల్ గుర్తు తరఫున. ఓకే, ఇప్పుడే కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఇక్కడ నీళ్ళ ట్యాంక్ కట్టించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఈ నడువే తెలిసింది, మాకు ఇంత ముందు తెలియలే. ఆయన అని చెప్తా, ఈ నడువే తెలిసింది, ఇంత ముందు తెలియలే. ఆయనంట. ఆయనంట. మరి ఆయనే ఇప్పుడు మీ నెల్లూరు ఎంపీకి వచ్చాడు. ఎంపీకి వేసిండు. ఆయనకి ఇద్దరికి వేస్తా, భార్య భర్తకి. ఏ గుర్తుకేస్తారు? సైకిల్ కి వేస్తారు. తెలుగుదేశాన్ని గెలిపిస్తారు. వేమిరెడ్డి దంపతులు ఇద్దరు గెలిస్తే ఇంకా మరిగిన పనులు చేస్తారు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. తర్వాత దేవుడు ఉండడు మనిషి. మొత్తానికి మీ ఓట్లు అయితే మాత్రం వాళ్ళకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకి. ఓకే, థ్యాంక్ యూ. ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు బాగున్నారా? బాగున్నాం సార్. ఏ సమస్యలు ఉన్నాయి మీకు? మా ఆయన 10 సంవత్సరాల నుంచి మంచంలో ఉంటే పింఛన్ రాయలేదు నాయన. చెప్పారు వాలంటీర్లకు వెళ్ళి? చెప్పినాం. డాట్ సర్టిఫికేట్ తెచ్చుకోమన్నారు. ఏడ అడగాలో మాకు తెలీదు, అందుకని గమ్ముగా అయిపోయినా. అందుకనే మొత్తానికి మిమ్మల్ని మీకు మాత్రం అన్యాయంగానే జరిగింది. అన్యాయమే. ఓకే అమ్మా, ఇంకా 40 రోజులు ఎలక్షన్ రాబోతుంది. మరి ఈసారి ఏ పార్టీ కోటేయాలనుకుంటున్నారు? సైకిల్ గుర్తుకే. సైకిల్ గుర్తుకి. సైకిల్ గుర్తు తరపు నుంచి ఈసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు, తెలుసా మీకు? తెలుసు. మీ సాటి మహిళ కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ వేస్తుంది. మీ ఊరు ఏ ఊరమ్మా? జగదేపేట. సో మొత్తానికి జగదేపేట నుంచి ఉండే మహిళలందరూ కూడా ఎక్కువగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారా? మీకు విపిఆర్ సార్ తెలుసా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ట్యాంకీ, నీళ్ళ వాటర్ ట్యాంకీ పెట్టిన. మీ ఊర్లో పెట్టించాడా? జగదేపేటలో పెట్టించాడా? ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టించారమ్మా? 10 సంవత్సరాల పైన అయిపోయింది. 10 ఏళ్ళు అయిందా? ఆయనే పెట్టించాడా? ఆయనే పెట్టించాడు. ఇప్పుడు నీళ్ళు తాగుతున్నారా? ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఆయన కూడా ఓట్లు వేస్తాం. మేలు చేస్తా అంటే ఎవరికైనా వేస్తాం. వీరు మేలు చేస్తారని నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు మేలు చేస్తారని నమ్ముతున్నాం. మొత్తానికి ఏ గుర్తు ఓట్లు వేస్తారమ్మా? సైకిల్ గుర్తుకే. సైకిల్ గుర్తుకి ఇద్దరు గెలిపిస్తాం. గెలిపించి మిగిలిన పనులు చేయించుకుంటాం. ఇల్లు కూడా ఇలా అదిగో గుడిసెలోనే ఉండా నేను. చూడిపో, 3 ఆడపిల్లకాయలు, ఒక్కరికి కూడా అట్నే పెట్టుకున్నాం మేము. రేపు వీరు గెలిస్తే మీకు ఇంటి పని కూడా చేయించుకోవాలి చేస్తారా? నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. మొత్తానికి సైకిల్ గుర్తుకేసి గెలిపిస్తాం. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నా అండి. సార్ మీ కోవూరు నియోజకవర్గం నుంచి ఈసారి ఇద్దరు హేమా హేమీలు బరిలో దిగుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? హేమా హేమీలు అంటే ఎవరు? ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు. ప్రశాంత్ రెడ్డి గారు అంటే ఆమె హేమా హేమీతో పోల్చుకుంటే గొప్ప ఆమె. ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితే ఈసారి చాలా డౌట్ అండి, గెలిచే సమస్య లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి అంటే లేదు. దానికోసం ప్రశాంత్ రెడ్డి గారికి మా మక్కువ. ప్రశాంత్ రెడ్డి గారికి అయితే ఈ 5 ఏళ్లలో ప్రసన్న కుమార్ గారు చేసింది ఏమీ లేదు. మెయిన్ ఏంటంటే ఈ తీర ప్రాంత గ్రామాల వాళ్ళు ఆక్వా కల్చర్ మీద ఆధారపడి ఉంటారు. ఆక్వా కల్చర్ లో ఈ కరెంటు ఛార్జీలు పెరగటం, రొయ్యల రేటు తగ్గిపోవటం, ఫీడ్ రేటు పెరగటం, ఇలాంటి వల్ల ఆక్వా రైతు పూర్తిగా డౌన్ అయింది. అందుకాక రోడ్లు ఒకటి, డెవలప్మెంట్ లేకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల అందులో అతనికి లంచగొండితనం ఎక్కువైపోయిందని ఒక ప్రచారం ఉంది. దానికోసం ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డికి ఈసారి హెడ్జ్ అయితే లేదు. అందులో కొత్తగా వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి పార్టీ పరంగా కానీ గుడ్ విల్ చాలా ఉంది కాబట్టి తెలుగుదేశంలోకి కొత్తగా వచ్చినా సరే ఆమెకి మద్దతు ఎక్కువగా తెలుపుతున్నారు. ఆక్వా రంగం కుదేలైపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కారణమా సార్? మేబీ ఉండొచ్చు. ఎందుకంటే ఒక పరిశ్రమని డెవలప్ చేయాలంటే గవర్నమెంట్ టేకప్ చేయాలి. గవర్నమెంట్ తరఫున మాకు సబ్సిడీలు కానీ ఏం కానీ లేకపోవడం వల్ల ఆక్వా కల్చర్ కుదేలైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రేపు తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆక్వా రంగం బాగా పటిష్టమవుతుంది అనుకుంటున్నారా? సీనియర్ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు కూడా 8 రూపాయలు ఉన్న కరెంట్ ని 4 రూపాయలు చేశారు, 4ని 2 రూపాయలు చేశారు. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏంటంటే ఆక్వా కల్చర్ మీద ఈ కరెంట్ బిల్లులన్నీ విపరీతమైన భారం పడుతుంది. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బాగున్నటువంటి అన్ని రంగాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోయినాయి. ఓకే, ఈ మీ కోవూరు నియోజకవర్గ విషయానికి వస్తే
అన్ని రంగాల్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు విడిచిపెట్టేశారు. సో ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే ఎన్ని బాగా డెవలప్ అవుతుంది అంటే ప్రశాంత్ రెడ్డి గారికి మేము మద్దతు ఎందుకు తెలుపుతున్నాం అంటే చెప్పండి. వాళ్ళు రాజకీయంలోకి అడుగుపెట్టింది సేవా దృక్పథంతో, అంటే డబ్బు ఆశించాల్సింది కాదు. వాళ్ళకి చాలా డబ్బు ఉంది, చాలా వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా ప్లాట్ఫారం ఎంచుకొని సేవ చేసేదానికి రాజకీయాల్లోకి వచ్చారు. ఒక గంజాయి మొక్కల్లోంచి తులసి వనం మొక్కగానే వచ్చినట్లు వైసీపీలో ఉండే గంజాయి మొక్కల్లోంచి ఒక తులసి మొక్క అంటే ప్రశాంత్ రెడ్డి గారు బయటకు వచ్చి ఈ పార్టీలో చేరడం. ఇంకోటి మీరు గమనించారో లేదో, 4 సంవత్సరాలు దినేష్ రెడ్డి గారు అభ్యర్థిగా తిరిగారు. కానీ ఆయన పక్కన పెట్టి ప్రశాంత్ రెడ్డి గారికి ఇస్తే తెలుగుదేశంలో వ్యతిరేకత ఎక్కువ వస్తుంది, కానీ రాలేదు. ఎందుకంటే వాళ్ళు గుడ్ విల్, ఆ గుడ్ విల్ వల్ల తెలుగుదేశం శ్రేణులే కాదు వైసీపీ శ్రేణులు కూడా వాళ్ళని బలపరిచారు. అందుకని మేబీ అనుకున్న మెజారిటీ కంటే డబుల్ రావచ్చు. వాళ్ళ మెజారిటీ మేబీ 30-40 గ్యారంటీ, 30,000 నుంచి 40,000 వరకు గ్యారంటీ. పైకి వెళ్తుంది, తగ్గే అవకాశం లేదు లేదండి. ఎందుకంటే ఇంకా నాయకులు అయితే విపరీతంగా జరుగుతున్నారు, కార్యకర్తలు విపరీతంగా శ్రమ చేస్తున్నారు, రావచ్చు. ఓకే, ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధిస్తే మీ కోవూరు అన్ని రకాలుగా డెవలప్ అవుతున్నారు గ్యారంటీ. ఎందుకంటే ఏం అడిగినా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. మేము అనుకున్నాం చాలా గొప్పవారు కదా వాళ్ళు, మనం మీట్ అవ్వచ్చా లేదా అని. కానీ ఆమె చాలా అనుభవంతో చాలా దగ్గరగా ఒక్కసారి వెళ్ళిన వాళ్ళని రెండోసారి గుర్తుపట్టడం, వాళ్ళకి ఏం కావాలో అడగడం, ప్రతి ఊరికి వచ్చినా ఏదైనా సమస్య ఉంటే చెప్తే దాన్ని నోటీట్ చేస్తున్నారు. ఇబ్బంది. సో ఇలాంటి వాళ్ళ చేతికి కోవూరు నియోజకవర్గాన్ని అప్పచెప్పితే కోవూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు డెవలప్ అవుతుందని అనుకుంటున్నారు సార్? గ్యారంటీ. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి. ఒక విజనరీ ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి. ఆయనకు వచ్చే ఫండ్స్ ని ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చి డెవలప్ చేసేదానికి చాలా సహకారం ఉంటుంది. ఆల్రెడీ మనకి ఏమీ లేనప్పుడే వాటర్ ప్లాంట్లు, ఏమన్నా గుళ్ళకి కావాల్సిన ఫండ్స్ చాలా ఇచ్చారు. అలాంటిది వాళ్ళు మేము గెలిపించుకున్నామంటే మాకు ఇంకేమైనా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు అంటే A1 A2 ఆ విషయాలే తప్పితే మన నెల్లూరుకి వచ్చి ఏం చేసింది లేదు. కాకపోతే ఎంపీగా నిలబడ్డారు, వాళ్ళకు కూడా అభ్యర్థి లేరు కాబట్టి తీసుకొచ్చి నిలబెట్టారు. కానీ వేమిరెడ్డిని ఢీకొనే వాళ్ళంటే వేమిరెడ్డి గారే ఉండాలి. అంతేనా? అంతే. దొరకనే విజయసాయి రెడ్డి తీసుకొచ్చారు. అంతే, ఇంకా అంతే. వేమిరెడ్డి గారు లాంటి బలమైన వ్యక్తి, నిస్వార్థ సేవకుడు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిలబడినా సరే వేమిరెడ్డి ముందు గెలవలేరు 100%. ఎందుకంటే ఆయనకున్న గుడ్ విల్ అలాంటిది. మీ పేరేంటి? సుబ్రహ్మణ్యం గారు బాగున్నారా? బాగున్నాం. ఏ సమస్యలు ఉన్నాయి మీ ఇక్కడ? ఏం సమస్యలు లేవు మాకు. చవటకాలు లేవు, నీళ్లు పోయేదానికి వసతి లేదు, మాకేం పనులు చేయటం లేదు. ఆ పూటకి చేర్చుకొని పోతున్నారు. ఏదైనా పోయి చెప్తే చేస్తామని చెప్తున్నారు. చేసిందిలే చేయంలే. అది మా పరిస్థితి. ఏ పార్టీకి వేసాం ఇంతకు ముందు ఓట్లు? మాకు ఇది జగన్కే వేసాం. జగన్ కేసారు. జగన్ అంటే నమ్మారు. జగన్ ఒక ఛాన్స్ వేసాడు, ఇచ్చాడు. ఇప్పుడు అంతా నాశనం చేస్తున్నారు. మీకు ఈ సమస్యలు అట్టే ఉండిపోండి. ఈ నీళ్లు సైడ్ కాలు లేకుండా ఎన్ని ఇబ్బందిగా ఉన్నాయంటారు? మళ్ళీ ఇబ్బందిగా ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. అన్న ఇంకా 40 రోజులు ఎలక్షన్ రాబోతుంది. మీ కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆమెకి మాకు గగడ తెలిసిన. మీ పేరన్నా? నా పేరు మస్తానయ్య గారు. బాగున్నారా? మే 13 జరగబోయే ఎన్నికల్లో మీ కోవూరు నుంచి సార్ ఏ పార్టీ గెలిపిస్తారు? తెలుగుదేశమా? తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు. తెలుసా? తెలుసు. ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తారా? గ్యారంటీ. ఏమన్నా మీరు తెలుగుదేశం పార్టీ అభిమానుల ప్రశాంత్ రెడ్డి గారు బాగా పనిచేస్తారు? తెలుగుదేశం అభిమానం. తెలుగుదేశం పార్టీ. ప్రశాంత్ రెడ్డి గారి గురించి వాళ్ళు బాగా వర్కులు చేస్తుంటారా? తెలియదు మనకు. మనం ఆయన పోలారెడ్డి చెప్పారు కాబట్టి ఏమని చెప్పారన్న పోలారెడ్డి గారు? తెలియదు, మనకి పార్టీని పెట్టుకున్నాం కాబట్టి చేస్తామని చేస్తున్నాం.